ఢిల్లీలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోయింది, రాష్ట్రం మీద దండయాత్ర చేస్తాను, రాష్ట్రానికి నష్టం చేస్తానంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఇవన్నీ నీ ప్రగల్భాలు చూసావు, నేనే చెవులతో విన్నాను. ఈ రాష్ట్రంలో నేనే ఉండాలి, నా రాజకీయ పార్టీ ఉండాలి, నేను ఒక 30 సంవత్సరాలు ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవడూ నాకు అడ్డురాడు, ఏ పార్టీ ఉండదని వెర్రవీగావే. భూమి ఆకాశం చూడకుండా వ్యవహరించారు. ఏం చేశారు ప్రజలు? కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. అయినా సరే నీకు ఒక పేపరు, టీవీ, సోషల్ మీడియా ఉందని తప్పుడు సమాచారం ఇస్తుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దీన్ని మేము క్లారిఫై చేసి ప్రజలకి నాకైతే ఆ వ్యక్తి మీద, ఆ పార్టీ మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే నాకు అసహ్యం. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే అసహ్యం. అసలు ఆ వ్యక్తే రాజకీయాలకు అవసరమా, ఈ రాష్ట్రానికి అవసరం? దేనికి? మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం ఎక్కడైనా మళ్ళీ ఏమరపాట్లో ఏమైనా చేస్తే ఇంకా మన రాష్ట్రం, మన జీవితాలు ఉండవు. గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా కోరుతూ ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. 51,000 మంది రైతుల దగ్గర 3,50,000 క్వింటాలు, 51 లక్షల మంది రైతులు, 51,000 మంది రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కొనేసాం. 80% అయింది. 20వ తారీఖు టార్గెట్ పెట్టుకున్నాం, ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ జీవో కూడా ఇప్పుడు వచ్చిందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న కర్ణాటక లాంటికి ఇచ్చిన జీవో ఇస్తే రైతుకి బెనిఫిట్ ఉండదు. ఆల్రెడీ రైతుకి బెనిఫిట్ మేము ఇచ్చేసాం. మేము 4 రూపీస్ బేర్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ 4 రూపీస్ ఇస్తున్నాం రైతుకి. ఒకవేళ ఇది వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 50% ఆర్థిక బెనిఫిట్ వస్తుంది తప్ప 300 అంటే 300 crores అవుతుంది. 50% స్కీమ్లో ఎలాగొచ్చిందో అలాగడుగుతుంది. 50%. అంటే సహజంగా తాతల తండ్రుల నుంచి వచ్చిన భూమి ఇవ్వాలంటే ఎవరికైనా బాధ, ఆవేదన ఉంటుంది. చూస్తున్నాం ఎక్కడ చరిత్రలో. ఇక్కడ కొంచెం వాళ్ళతో మాట్లాడి సరిచేసి వెళ్ళవలసింది. వాళ్ళతో మాట్లాడకంటే వెళ్ళడం వల్ల ప్రాబ్లం వచ్చింది. మాట్లాడుతున్నాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకుని, మరీ అంత ప్రాబ్లం వచ్చిందంటే మూర్ఖంగా ఈ ప్రభుత్వం వెళ్తూ దాన్ని చూసారో లేదో. ఈరోజు సాక్షి పేపర్ మెయిన్ అది ఎండగొట్టేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా? నీలాంటి దుర్మార్గుడైతే వెంటనే లిస్ట్ తీసుకొని గత ప్రభుత్వంలో ఎవడు తెలుగుదేశం అభిమాని, ఎవడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెర్మిషన్లు ఇచ్చాడు, వెంటనే ఒక్క సంతకంతో నువ్వు అన్నీ క్లియర్ చేసావు. మేము అది కాదే, కంటిన్యూ చేయాలి, ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలని మేము చేసాం. అది దానికి ఈరోజు మళ్ళీ సాక్షి పేపర్లో ఇండోసోల్ని ఎగ్గొట్టేయాలనే ఇది ప్రభుత్వం వాడిని కుట్రని రాశారు. ఏమనాలి? అయితే నేను 140 కోట్ల మంది మంచిదన్నా ఆ పేపరు, టీవీ చెడ్డదంటారు. అందులో ఇంతకుముందు మా వాళ్ళు ఎవరో చెప్పారు, ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. వారం పేరు, తారీఖు పేరు, గుడ్లు రేట్లు, గుడ్ అంట, చికెన్ అంట, ఇవన్నీ ఒక కోలం ఉంటాయి. ఈ 3 కరెక్ట్గా ఉంటాయి సాక్షి పేపర్లు. మిగతా అన్నీ అవసరం. ఈ 3 కరెక్ట్గా అయిపోతే కొడతారు కదా. గుడ్డు 2.5, 5 రూపాయలు నువ్వు 10 రూపాయలు రాసి కొడతారు. అది కరెక్ట్గా వేస్తారు. గుడ్ ఎంత, చికెన్ ఎంత, స్కిన్లెస్ ఎంత, బోన్లెస్ ఎంత అని రాస్తారు. శనివారం అయితే శనివారం, ఆదివారం అయితే ఆదివారం, అది కరెక్ట్ ఉంటుంది. ఈ 3 తప్ప ఆ పేపర్లో ఒకటి నేను నమ్మను కూడా. అది కనీసం వాస్తవాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పేపర్లు ఉన్నాయి, నువ్వే ఏదో పేరు పెట్టావు. ఆ పేరు పెట్టిన పేపర్లు రాస్తున్నాయి కదా, రోజు రాస్తుంటే ఒకసారి చూసుకుంటాం, తప్పు ఉంటే సరి చేసుకుంటాం.